యాక్చువల్లీ ఏం చేద్దాం అనుకున్నాను సార్, బ్రేక్ఫాస్ట్ చూపిస్తా, లంచ్ చూపిస్తా, H&M పోయి షాపింగ్, అవుట్ఫిట్స్ చెక్ చేస్తాం అంతే, మంచి మూవీ వేసుకొని వచ్చేద్దాం. వస్తుంది ఒక 5 వేరియేషన్స్ ఉన్నాయి, అవి చేసుకొని వెళ్ళిపోదాం. ముగ్గురం 3 అవుట్ఫిట్లు పాయింట్ ఫిల్ చేద్దాం. ఇది వెళ్ళదు ఇదేంటే పెద్ద పీపుల్ బ్రెడ్ కావాలని చెప్పి బ్రెడ్ తీసుకురాలేదు. ఈ బాగా ఎప్పుడు కొనుక్కున్నాంట తెలుసా? 4:30కి కొనుక్కున్నాంట పొద్దుగాల. బ్రెడ్ లేదురా, బ్రెడ్ లేకుండా అవునా? ఏమిరా లేపులేదు పొద్దున పరిచిన అసలు కల్లారం వచ్చిందారా? అరే బంద్ చేయరా. ఏం బంద్ చేయాలరా? నీకు సిగ్గుందారా? నీకు సిగ్గుందా? టైం ఎంత అయిందో తెలుసా? జస్ట్ 8:40. జస్ట్ 8:40. బ్లాగ్ లో తీసి పెడతా మొత్తం. సిగ్గులేనడా? మీ డాడీ చూస్తాడు. బాయ్ 4:30 కొనుక్కుంటే మరి బల్ చదవకపోతే ఇంకేమవుతాయి? గాయస్ చూడండి గాయస్, 8:40 వరకు పడుకోండి ఇంకా సిగ్గు లేకుండా. వీళ్ళ డాడీ వరకు వీడియో రీచ్ అయ్యేలా చూడండి గాయస్. ఇంకా సర్లే లేస్తారు అని చూసినారా? మీరు లేవట్లేరు. నేను ఆ రూమ్లోకి పోయి ఇంకా ఎడిటింగ్ చేసుకున్నా. ఆ వీడియో థంబ్నెయిల్ ఎడిటింగ్ అయ్యి చేసేసి ఇంకా అప్లోడ్లో పెట్టేసిన వీడియో. ఇంకేదో చెప్దాం అనుకున్నారా? నాకు గుర్తు రావట్లేదు. ఎనీ సజెషన్స్ లేవా? ఏం లేవా? దిస్ ఈజ్ ది బ్రేక్ఫాస్ట్. కాకపోతే ఇది మన బ్రేక్ఫాస్ట్ కాదు, సాయి ప్రణీత్ది. వాడు కాలేజ్కి వెళ్తుండు, సో వాడికి బాయిల్డ్ ఎగ్స్. ఇది కాకుండా మనం ఏం చేసుకున్నాం, ఇది చూపిరా. వీటిని చియా సీడ్స్ అంటారు అనమాట. వీటిని తాగితే ఏమవుతుందరా? బెనిఫిట్స్ చెప్పరా? ఓకే, ఇది తెలీదా? చియా సీడ్స్ బెనిఫిట్స్ తెలియకుండా తాగుతున్నావా? నైస్ రా. మనం ఇప్పుడు ఏం చేసుకుంటామంటే విల్ మేక్ చీజ్ ఆమ్లెట్. చీజ్ ఆమ్లెట్ ఎట్లా చేయాలో చూపిస్తా. చీజ్ ఆమ్లెట్ చేసుకొని తినేస్తాం తర్వాత. అండ్ కిచెన్ చాలా దరిద్రంగా ఉంది, పట్టించుకోకండి ఎక్కువ. ఓకే, యు నో హౌ బాయ్స్ రూమ్స్ విల్ బీ, సో అలాగే ఉందన్నమాట, పట్టించుకోకండి ఎక్కువ. గాయస్, లైటింగ్లో ఎక్స్పోజర్లు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ఆమ్లెట్ మీద బేసిక్ చీజ్ స్లైస్ వేసేసి ఇలా లైట్గా స్ప్రింకిల్ చేయాలి. ఎక్కువ పడిపోతే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది ఆమ్లెట్. ఓకే, 1 minute సార్. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. పొద్దున్నే బాడీ వెయిట్ సెట్ చేసుకొని స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ చేసుకొని కోల్డ్ కాఫీ తాగేసి వస్తుంది. ప్రీ వర్కౌట్ తీసుకున్నా ఇప్పుడే, అండ్ వీఆర్ రెడీ టు హిట్ ద జిమ్. ఇదిగో వెనకాల బాయ్ క్రియాటిన్ తీసుకొని రెడీగా ఉండు. ఓకే, ప్రీ వర్కౌట్ తీసుకున్న ఒక బనానా, అండ్ వీఆర్ రెడీ టు హిట్ ద జిమ్ విత్ మై బ్రోస్. ట్విస్ట్ ఏంటంటే నేను ఒక్కడిని జిమ్, వీళ్ళిద్దరు అందరూ వేరే జిమ్ అనమాట. ఆగస్ట్ 14th వరకు అట్లుంటుంది. సో నేను ఒక్కడిని జిమ్కి వెళ్ళేసి చేసుకోవాలి ప్రస్తుతానికైతే. తర్వాత చూద్దాం. బాయ్ బాయ్. సో ఇవాళ మనకు ఆర్మ్స్ డే ఉందన్నమాట. ఒక 5 వేరియేషన్స్ ఉన్నాయి, అవి చేసుకొని వెళ్ళిపోదాం. ఏదో తేడాగా ఉందేంటి?
ఇది నాన్ వెజ్ రా. నాన్ వెజ్ తింటా కదా నేను. అరే అవును కదా. ఇట్లా ఫోన్ ఇట్లా ఓపెన్ చేసుకుని బుక్ చేస్తే చూడండి రా. షూటింగ్ చేస్తున్నాడు. ఫిష్ ఆయిల్ మల్టీవిటమిన్ 500 mg లేదు, 5000 mg లేదా? అంటే అదే ఫిక్స్. రోజు కూడా వేసుకోలేదు ఇది. అదే 5000 ఉంటే వీక్ ఒకటి వేసుకుంటే అయిపోతుంది. దీనికి ఏం లేనట్టుంది ఎంజీలు, అన్ని ఎంజీలే. ఎంజీ ఓకే ఇంకా అలా స్ట్రెస్ చేస్తారా? ప్రణీత్ ఎంజీ యూజ్ చేస్తున్నాడు. నేను అరే మిల్లీగ్రామ్స్ అది తెలియాలి. అదే చెప్పురా, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి చెప్పు. మల్టీవిటమిన్స్ దేనికి యూజ్ అవుతాయి చెప్పు. అరే మైక్రోసాఫ్ట్లో రాదు అప్పుడు A to జాబ్. Z. అరే సరే ఫిష్ ఆయిల్ దేనికి యూజ్ అవుతుంది చెప్పు. జాయింట్ ఫ్లెక్సిబిలిటీ. జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అంటే సరే మల్టీవిటమిన్స్ చెప్పు. విటమిన్స్ ఎందుకు తీసుకుంటారు రా అన్నాడు, కానీ ఉండాలి ఆడియోలో విటమిన్స్. A to Z. ప్రోటీన్ మంచిదే ఉంది కదా మన దగ్గర, మై ప్రోటీన్. ఇంకేం కావాలి? మై ప్రోటీన్ కంటే మంచిది సజెస్ట్ చేస్తున్నా. వీడియో తీస్తున్నావా? చెమటలు ఆడుతున్నాయి ఫుల్గా నాకు. సినిమా నైట్ ఉంది కాబట్టి సరిపోయింది. అండ్ 1 hour ముందు వెళ్ళి అక్కడ ఏమన్నా డిన్నర్ చేస్తే చేయాలి, ఎందుకంటే మూవీ 8:20 నుంచి 11:22 వరకు ఉంది మూవీ. మళ్ళీ 11:22కి ఎక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరకవు. అండ్ అక్కడనే ఏమన్నా హెల్దీ వే ఆఫ్ ప్రోటీన్ దొరికేలా చూసుకోవాలి డిన్నర్. ముగ్గురం 3 అవుట్ఫిట్లు పాయింట్ ఫుల్ చేద్దాం. నాదే కొంచెం చాలా బాగా డిజైన్ చేసినట్టు మీరు. ఇప్పుడు చూడాలి ఏమవుతుందో అది. మనం జస్ట్ అవుట్ఫిట్ చెక్ చేయడం వరకే, కొనేది ఏముండదు. ఫిట్ అయితే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా తీసుకుంటాం అనమాట. సో అందుకే ముందే చెక్ చేసుకుని పెట్టుకోవాలి. లెట్ మీ అరే షో కొంచెం అవుట్ఫిట్స్ ఫ్లెక్స్ చేయండి రా. ఎస్ ఫేస్ టోన్ బాగుందా? నీ ఫేస్ ఎవరు చూపిస్తుండే మస్తు ఉన్నాయిరా అవుట్ఫిట్లో. నిజం రా నాకు అది ఫీలింగ్. కొంచెం రిలాక్స్ ఉంటే బాగుంటుంది. అది మరి అంత ఫిట్ ఉంది కొంచెం లెగిన్లా టైట్ అయింది. అప్పర్ బాగా సెట్ అయింది. అప్పర్ బాగుంది. ఇది కింద ఆ కింద వేసి అప్పుడు ఇంకా మ్యాచ్ రిలాక్స్ లాగా వస్తుంది కానీ చాలా రా, దాన్ని ఎందుకు పిసికేస్తున్నావు? మంచి ఫ్రీ స్టైల్ పెట్టు. ఫ్రీ స్టైల్ చాలు ఓకే. నీతో మంగి ఎవడు లేడు అసలు, మనదే. ఓకే ఓకే ఏం వేసా కొంచెం లైట్కి వెళ్ళా, షేడ్ కనిపిస్తుంది మస్తుందా. వెనకాల పెట్ వెనకాల పొడుగు రాకుండా కరెక్ట్ వచ్చింది. మీ మస్కులారిటీకి మస్తు సెట్ అయింది కదా. ఎగ్జాక్ట్లీ ఈ పార్ట్ క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ మిగతా అంతా రిలాక్స్డ్ ఫిట్ వచ్చింది చూడు, మస్తు వచ్చింది. ఈ షర్ట్ మీద రావట్లే కానీ కరెక్ట్ వస్తుంది. ఈ షర్ట్ ఇట్టు వస్తుంది. పడేయా
ఇంకాసేపట్లో సినిమా స్టార్ట్ అవుతుంది. లైట్గా హెచ్ఎండ్ఎంలో షాపింగ్ చేసేసిండు మా ఫ్రెండ్. ఒక షర్ట్ ఒక టీషర్ట్ తీసుకున్నాం. అవి తీసుకొని కేఎఫ్సీకి వచ్చి ఇగో ఫుల్గా దండుగా తినేసిర్రు ఇవాళ చీట్ డే అని. తినేసి ఇప్పుడే చేయగడుకొని పోయారు. కాసేపట్లో సినిమా స్టార్ట్ అవుతుంది. అంతే, దాట్స్ ఇట్. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఇంకా నేను మూవీలో ఒక చిన్న క్లిప్ పెట్టేసి క్లోజ్ చేసేస్తా వ్లాగ్. పెద్ద ఇవాళ ఇన్ఫర్మేషనల్ వ్లాగ్ అని చెప్పలేను, ఇది మొత్తం టైంపాస్ వ్లాగే. సో ఆ 3D స్పెట్స్ నాకు చిరాకురా. అదే ఎంఎస్ స్పెట్స్ నా అసలుకే లావ్ ఉంటే మళ్ళీ ఆ స్పెట్స్ మీద మళ్ళీ పెట్టాలి కర్రీ. అదే చిరాకు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే